ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటక్కా అలా చూస్తున్నావు? నువ్వు బతికుండగా నీ ఎదురుగా నిల్చొని నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడేంత ధైర్యం లేని నేను ఇప్పుడు నీ ఫోటో ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్నానని ఫీల్ అవుతున్నావా? ఏం పర్లేదు. నువ్వెంత ఫీల్ అయితే నాకంత మంచిది. ఎందుకంటే నీకు మండిపోయి ఆత్మగా ఉన్న నువ్వు ఏ పిల్ల దేహాన్నో ఆవహిస్తావని గంటలమ్మ చెప్పింది. పిల్లల మెళ్ళు నేను కట్టిన దారం ఎవరి మెడ నుంచి తెగి వేరు పడుతుందో అప్పుడు నువ్వు ఆ శరీరంలోకి దూరినట్టే అని నాకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో నా క్లారిటీ ఉంది. ఇదేంటి ఈ తాయెత్తు నా మెళ్ళో పడింది అంటే కొంప తీసి గాయత్రక్క ఆత్మ నాలో దూరుతుందా ఏంటి? ఎవరది? ఎవరు? ఎవరది? ఎవరది? వల్లభ ఎవరది? 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 అమ్మా ఎవరది? అమ్మా ఎవరు? ఎవరది? వల్లభ 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 అమ్మా వల్లభ వల్లభ విక్రాంత్ వల్లభ విక్రాంత్ విక్రాంత్ వల్లభ విక్రాంత్ విక్రాంత్ ఎక్కడున్నారా? విక్రాంత్ వల్లభ. చిన్న పిల్ల మీద నీకు అనుమానాలేంటమ్మా? ఇప్పుడని కాదుగా బ్రో, గాయత్రి పాప ఇంటికి వచ్చినప్పటి నుంచి తనంటే అమ్మకి గిట్టదు. అమ్మగారి పేరు కాకుండా ఇంకొక పేరున్నా ఇలా మాట్లాడేవారు కాదనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, ముందు మా మమ్మీకి తన మీదే ఎందుకు అనుమానం వచ్చిందో అది తెలుసుకోండి. చూసినట్టు ఉంది అంది కదా. పట్టుగా ఉంది, దోషగా ఉంది అని చెప్పకూడదే. చూస్తే చూసామని చెప్పాలి. నా పద లేదు. చూస్తే మాత్రం ఏంటంట బాబాయ్? తాయెత్తు కిందకి జార విడిచిందంటే సర్లే అనుకోవచ్చు. ఇంత పెద్ద తాడు ఎలా వేస్తుంది? గాయత్రక్కైతే వేస్తుంది. అంటే ఏంటో సరిగ్గా చెప్పాలత్తయ్య మీరు. నేననుకున్నట్టుగా
ఈ ఇంట్లో ఉండే పసిపిల్లల్లో ఎవరి దేహాన్నో ఒకరి దేహాన్ని గాయత్రక్క ఆశ్రయిస్తుంది. అప్పుడు ఆ పసిబిడ్డ మెళ్ళో నేను కట్టిన తాయెత్తు ఉండదు. అర్థమైందా? ఆ తాయెత్తు గనక గాయత్రి పాప మెళ్ళో లేకపోతే పెద్దమ్మ ఆ పిల్ల దేహాన్ని ఆశ్రయించినట్టే. ఓహో, గాయత్రి మెళ్ళలో తాయెత్తు అమ్మ మెళ్ళలో ఉందన్నమాట. ఇప్పుడు గాయత్రి బోసి మెడతో ఉంటే పెద్దమ్మ ఆత్మ పాపలోకి వెళ్ళి అమ్మని ఇబ్బంది పెట్టిందనే కదా? అంతే. అమ్మగారు అలా చేయరనుకుంటున్నాను. ఎవరేమనుకుంటున్నారో పిల్లని చూస్తే తెలిసిపోతుంది కదా. నిజమే గాని కానీ లేదు గీని లేదు. గాయత్రి, ఏ గాయత్రి, బా పిన్ని, గాయత్రి. అలా దబాయిస్తావేంటి? ప్రేమగా పిలవాలి. అబ్బో, రోజు ముద్దులు కురిపిస్తూ చేస్తున్న గారాబం చాలదు అనా? నువ్వు ఆపుతావా? పాపా గాయత్రి, హాల్లోకి రా తల్లి. మెళ్ళ తాయెత్తుంది కదా అక్కాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.